6 to 7 ఇయర్స్ లోనే 460 స్టోర్స్ కంటే ఎక్కువ ఓపెన్ చేసి 115 సిటీస్ లో అన్ని ప్రోడక్ట్స్ అండర్ 99 లో స్టార్ట్ చేసి సంచలనం సృష్టించింది జూడియో బ్రాండ్. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లేదా మూవీస్ లో మనకి నచ్చిన ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు లేదా మూవీ స్టార్ అవ్వచ్చు, వాళ్ళు వేసుకున్న బట్టలు మనం కూడా వేసుకోవాలి అని చెప్పి ఇష్టపడుతూ ఉంటాము. కానీ అలాంటి బట్టలు మనం మార్కెట్ లోకి వెళ్ళి కొనడానికి వెళ్ళినప్పుడు ఫ్యాన్సీ స్టోర్స్ లో ప్రీమియం కలెక్షన్స్ లో చూసుకుంటే ఫస్ట్ ఏమో రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి, మనం అఫోర్డ్ అనేది చేయలేము. పోన్లే అని చెప్పి సిమిలర్ డిజైన్స్ మనం లోకల్ మార్కెట్స్ లో మన కోటి లాంటి మార్కెట్స్ లో కొందాం అనుకుంటే అక్కడేమో క్వాలిటీ ఉండదు. సో మన ఇండియన్స్ కి ఏంటి, అంత హై ప్రైస్ పే చేయలేము, అంత లో క్వాలిటీ కూడా మనం తీసుకోలేము. సో మనకి ఎప్పుడు ఒక బ్యాలెన్స్డ్ లేదా వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్స్ మనకి కావాలి. సో ఈ స్పేస్ ని, ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికే ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్ అయిన జూడియోని లాంచ్ చేశారు టాటా గ్రూప్ వాళ్ళు. వీళ్ళు ఎంత ఫాస్ట్ గా గ్రో అవుతున్నారు అంటే 2016 లో బెంగళూరులో జస్ట్ 1 స్టోర్ తో ఓపెన్ చేసిన వీళ్ళు ఇప్పుడు కరెంట్ డేట్ న 460 స్టోర్స్ కంటే ఎక్కువగా ఉన్నాయి, 115 సిటీస్ కంటే పైగా. ఇంకా ఈ ఇయర్ 2024 లోనే ఇంకొక 200 స్టోర్స్ ఓపెన్ చేయాలని కూడా చూస్తున్నారు. సో ఇంత ఫాస్ట్ గా గ్రో అవడానికి వీళ్ళకి మెయిన్ రీజన్ ఏంటి, వీళ్ళ మెయిన్ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి అని మనం చూసుకుంటే, వీళ్ళ స్టోర్ లో అన్ని కూడా 49 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మాక్సిమం 999 మధ్యలోనే అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఆన్లైన్ లో చూసిన ఫ్యాషన్ ట్రెండ్స్ అన్ని కూడా అన్ని అండర్ 999 లో వస్తాయి అనుకుంటే ఇంకా యూత్ అవ్వచ్చు, ఆఫీస్ లకు వెళ్ళే వాళ్ళు, యంగ్స్టర్స్ ఆగుతారా, వెళ్ళి పొలోమని కొనేసుకొని వాళ్ళ రెవెన్యూ సేల్స్ అన్ని మనకి లాస్ట్ ఇయర్ చూసుకుంటే 3500 క్రోర్స్ హిట్ అయ్యాయి. ఇంత తక్కువ టైంలో ఇన్ని స్టోర్స్ ఓపెన్ చేస్తూ, అది కూడా అన్ని స్టోర్స్ ప్రాఫిటబుల్ గా రన్ చేస్తున్న ఏకైక బిజినెస్ ఈ డొమైన్ లో జూడియో ఒకటే. సో ఇది వీళ్ళు ఎలా రన్ చేస్తున్నారు, అసలు అన్ని ప్రోడక్ట్స్ ని 999 కంటే లోపల ఎలా ఇవ్వగలుగుతున్నారు, అంత తక్కువకి ఇచ్చి దాని నుంచి ప్రాఫిట్ ఎలా సంపాదించుకోగలుగుతున్నారు, అసలు జూడియో వెనకాల ఉన్న హిస్టరీ ఏంటి, దాన్ని ఎవరు స్టార్ట్ చేశారు, దాన్ని ఎవరు నడుపుతున్నారు, ఇంకా ఇంపార్టెంట్ గా అసలు ఇక్కడ నుంచి ఇంకా జూడియో ఎంత గ్రో అవుతుంది, ఒకవేళ గ్రో అవుతుంటే మనం దాంట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దాని నుంచి మనం ఎలా ప్రాఫిట్ సంపాదించుకోవాలి, అన్నిటి గురించి మనం క్లియర్ గా డిస్కస్ అనేది చేసుకుందాము. అండ్ అంతేకాకుండా ఈ పాజిటివ్స్ ఏంటంటే అందరూ మాట్లాడుతున్నారు, కానీ ఈ కంపెనీకి వచ్చే ఛాలెంజెస్ ఏంటి, ఈ కంపెనీ ఏ విషయాల్లో స్ట్రగుల్ అవ్వచ్చు, అవి కూడా మనం డీటెయిల్ అనాలిసిస్ ఈ వీడియోలో అనేది చేసుకుందాము. సో ఇంకా డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. నా పేరు నిహాల్, మీరు చూస్తున్న మార్కెట్ ఫీడ్. ఇంకా మొదలు పెడదామా? సో ఫస్ట్ జూడియో గురించి మాట్లాడుకునే కంటే ముందర అసలు జూడియో పేరెంట్ కంపెనీ అయిన ట్రెంట్ లిమిటెడ్ ఎలా స్టార్ట్ అయిందో దాని గురించి మనం అర్థం చేసుకోవాలి. సో 1998 లో టాటా గ్రూప్ వాళ్ళు వాళ్ళ కాస్మెటిక్ బ్రాండ్ అయిన లాక్మేలోని 50% స్టేక్ ని హిందుస్థాన్ యూనిలివర్ కి 200 క్రోర్స్ కి అమ్మేశారు. సో ఆ 200 క్రోర్స్ ఏవైతే వచ్చాయో ఆ 200 క్రోర్స్ తో సిమోనే టాటా ఏదైతే ముందర లాక్మే చైర్పర్సన్ గా ఉన్నారో ఆవిడే మళ్ళీ ఇప్పుడు ఆవిడ లీడర్షిప్ లోనే ట్రెంట్ లిమిటెడ్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. అండ్ ఆ కంపెనీని స్టార్ట్ చేసిన తర్వాత అదే ఇయర్ లో అంటే 1998 లో వాళ్ళ ఫస్ట్ ఫాస్ట్ ఫ్యాషన్ క్లోతింగ్ బ్రాండ్ అయిన వెస్ట్ సైడ్ ని కూడా లాంచ్ చేశారు. సో ఈ సిమోనే టాటా ఎవరు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సో ఈ సిమోనే టాటా అనేది రతన్ టాటా వాళ్ళ స్టెప్ మదర్. 1998 లో వెస్ట్ సైడ్ ని స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ 2009 లో జారాతో వీళ్ళు కొలాబరేట్ అయ్యి ఇండియాలో జారా పార్ట్నర్షిప్ తో స్టోర్స్ అనేవి ఓపెన్ చేశారు, ఒక ప్రీమియం ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్ గా. ఇంకా ఫైనల్ గా 2016 లో జూడియోని లాంచ్ చేశారు, అఫోర్డబుల్ ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్ గా. ఈ ఫాస్ట్ ఫ్యాషన్ క్లోతింగ్ సెగ్మెంట్స్ ఒక్కటే కాకుండా ఈ ట్రెంట్ లిమిటెడ్ అండర్ లో ఇంకొన్ని కంపెనీస్ ని లాంచ్ చేశారు, ఇంకొన్ని బిజినెసెస్ వర్టికల్స్ ని లాంచ్ చేశారు. అందులో ఒకటి స్టార్ హైపర్ మార్కెట్, ఇది గ్రోసరీ చైన్ ది. ఉత్సా ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్ క్లోతింగ్ బ్రాండ్, ఇంకోటి మిస్బు ఇది మేకప్ కంపెనీ, అండ్ ఫైనల్ గా సమో ఇది ఎథ్నిక్ వేర్ బ్రాండ్ ని కూడా లాంచ్ చేశారు ఈ ట్రెంట్ లిమిటెడ్ కంపెనీ అండర్ లో. సో ఇప్పుడు ఈ ట్రెంట్ లిమిటెడ్ బిజినెస్ వర్టికల్స్ అన్ని చూసిన తర్వాత మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ వెస్ట్ సైడ్ ఉంది, తర్వాత జారా ఉంది, తర్వాత జూడియో ఉంది. అన్ని కూడా ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్సే కదా. సో ఒకటే కంపెనీకి 3 డిఫరెంట్ కంపెనీస్ లేదా 3 డిఫరెంట్ బిజినెసెస్ ఎందుకు అని చెప్పి మీకు డౌట్ వచ్చి ఉండాలి కదా. సో ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి, అదేంటంటే జారా ఏదైతే ఉందో అది ప్రీమియం ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్, అన్ని హై ప్రైజెస్ ఉంటాయి, అంత ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఓన్లీ చాలా తక్కువ మంది దాన్ని అఫోర్డ్ అనేది చేయగలుగుతారు. సెకండ్ చూసుకుంటే వెస్ట్ సైడ్ ఏదైతే ఉందో ఇది మిడ్ ప్రీమియం బ్రాండ్, అంటే అంత ఎక్స్పెన్సివ్ కాదు, అంత చీప్ కాదు, మధ్యలో సెగ్మెంట్ వాళ్ళ కోసము ఈ వెస్ట్ సైడ్ అనేది టార్గెట్ అయింది. అండ్ ఫైనల్ గా జూడియో ఏదైతే ఉందో అది మోస్ట్ అఫోర్డబుల్ సెక్షన్ గా, మోస్ట్ అఫోర్డబుల్ గా అందరికి తక్కువ రేట్స్ కి ప్రొడక్ట్స్ ని ఆఫర్ చేయడానికి జూడియో అనేది లాంచ్ చేశారు. సో జారాలో మనం చూసుకుంటే అన్ని ప్రైసెస్ 2000 ప్లస్ ఉంటాయి, వెస్ట్ సైడ్ లో చూసుకుంటే అరౌండ్ 600 నుంచి 5000 మధ్యలో ఉంటాయి, అండ్ జూడియోలో తీసుకుంటే ఏదైనా సరే అండర్ 999 మాత్రమే ఉంటాయి. కంపెనీ వాళ్ళది క్లియర్ డిఫరెన్సియేషన్, క్లియర్ అండర్‌స్టాండింగ్ ఉంది, క్లియర్ పాత్ ఉంది. ఏంటంటే
జారా ఏదైతే ఉన్నారో వాళ్ళు ప్రీమియం కస్టమర్స్‌ని టార్గెట్ చేస్తున్నారు. టియర్ 1 ఇంకా టియర్ 2 ప్లేసెస్‌లో. అదే వెస్ట్ సైడ్ గూడా ఉంది గదా! అది కూడా ఓన్లీ టియర్ 1, టియర్ 2 లాంటి ప్రీమియం కస్టమర్స్‌ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కానీ మనందరికీ తెలుసు మన ఇండియాలో మాక్సిమం పాపులేషన్ ఇప్పటికి గూడా 75-80% పాపులేషన్ మంది ఇంకా ఊర్లలో, విలేజెస్‌లో టియర్ 2, టియర్ 3, టియర్ 4 ప్లేసెస్‌లో ఉన్నారు. సో, వాళ్ళకి ఒక మంచి స్ట్రాంగ్ బ్రాండెడ్ క్లోతింగ్ లేదు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ కోసం ఎక్స్‌క్లూజివ్‌గా ఈ జూడియో బ్రాండ్ అనేది తీసుకొచ్చారు. సో, ఇప్పుడు కస్టమర్స్‌కి గూడా క్లారిటీతో ఉంటుంది. మనం ఏ షాప్‌కి ఎళ్తే అక్కడ ఏమి ఆఫరింగ్ ఉంటుంది, ఏమి మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు, ఎంత ప్రైజింగ్ ఉంటుంది అని చెప్పి. సో, ఆ విధంగా వీళ్ళు కంప్లీట్‌గా డిఫరెంట్ సెట్ ఆఫ్ క్లాస్ ఆడియన్స్ కోసము, డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ కోసము, డిఫరెంట్ సెట్ ఆఫ్ కస్టమర్స్ కోసము ఇలా 3 డిఫరెంట్ బిజినెస్ వర్టికల్స్‌ని రన్ చేస్తున్నారు. జూడియోని లాంచ్ చేయడానికి ట్రెంట్ లిమిటెడ్ వాళ్ళకి ఇంకో 3 మేజర్ రీజన్స్ గూడా ఉన్నాయి. ఎప్పుడైతే వాళ్ళు వెస్ట్ సైడ్ ఇంకా జారాని ఓపెన్ చేసి రన్ చేస్తున్నారో, అప్పుడు వాళ్ళు 3 ప్రాబ్లమ్స్‌ని ఐడెంటిఫై చేసుకున్నారు. అందులో ఫస్ట్ వచ్చేసి అఫోర్డబిలిటీ. అంటే ఈ ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్స్ ఏవైతే జారా, హెచ్ఎన్ఎం లాంటివి ఉన్నాయో, ఇవి చాలా ప్రీమియం ప్రైజెస్ ఇస్తూ ఉంటారు. సో, దానివల్ల ఇండియాలో మాక్సిమం 70-80% మంది అలాంటి ఫ్యాషన్‌ని అఫోర్డ్ గూడా చేయలేరు కాబట్టి, ఆ గ్యాప్‌ని వీళ్ళు ఫస్ట్ ఐడెంటిఫై అనేది చేశారు. సెకండ్ వచ్చేసి క్వాలిటీ. ఇప్పుడు ఇక్కడ ఇంత హై ప్రైజెస్ ఇవ్వలేరు కాబట్టి, లోకల్ మార్కెట్స్‌లో వెళ్ళడం వల్ల, ఆ లోకల్ మార్కెట్స్‌లో వీళ్ళకి కావాల్సిన క్వాలిటీ ప్రొడక్ట్స్ రావట్లేదు అని ఆలోచించారు. ఇంకా థర్డ్ వచ్చేసి స్లో అడాప్షన్ లేదా స్లో మ్యానుఫ్యాక్చరింగ్ లేదా స్లో మార్కెట్‌కి రావడము. అంటే ఇప్పుడు మీకు ఏదైనా ఫాస్ట్ ఫ్యాషన్ కనిపిస్తోంది. ఒక మీకు మోడల్ నచ్చింది. మీకు ఆ ఫ్యాషన్ నిజంగా నచ్చింది. అది మీరు కొనుక్కొని, వేసుకొని ఫోటోస్ పెట్టాలి అని అనుకుంటున్నారు. కానీ ఈ సిస్టమ్ లేదా ఈ ప్రాసెస్ ఎంత స్లోగా ఉంది అని అనుకుంటే, మనకేదైనా ఫ్యాషన్ ట్రెండ్ అవుతుంది అని అనుకుంటే, అది మ్యానుఫ్యాక్చర్ అయ్యి స్టోర్స్‌లోకెళ్ళి కన్స్యూమర్ కొనుక్కునేటప్పటికి 2-3 మంత్స్ టైం పడుతోంది. అండ్ ఈ టైంలోనే అసలు ఆ ఫ్యాషన్ ట్రెండ్ పోయి అది ఔట్‌డేటెడ్ అయిపోతుంది. సో, ఈ 3 మేజర్ ప్రాబ్లమ్స్‌ని ఫిక్స్ చేయడానికి కూడా జూడియో లాంచ్ చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు. సో, ఇప్పుడు ఇంత పెద్ద ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలంటే ఈజీ కాదు కదా! దీనికి వీళ్ళు కొన్ని బిజినెస్ స్ట్రాటజీస్ కూడా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, దానికి వీళ్ళు కొన్ని అమేజింగ్ బిజినెస్ స్ట్రాటజీస్ యూజ్ చేశారు. అవేంటో వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్‌ది టార్గెట్ ఆడియన్స్. వీళ్ళ టార్గెట్ ఆడియన్స్ లేదా టార్గెట్ కస్టమర్స్ అనేది చాలా కేర్‌ఫుల్‌గా డిఫైన్ అయిపోయి ఉంది. అది టియర్ 2, టియర్ 3, టియర్ 4 వాళ్ళని టార్గెట్ చేద్దాము. వాళ్ళకి తక్కువ రేట్‌కి మంచి క్వాలిటీతో, బెస్ట్ అఫోర్డబిలిటీతో, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ బట్టల్ని ఇవ్వాలి. అండ్ వాళ్ళకి ఎప్పుడైతే ఆ బ్రాండ్ వాల్యూ కల్పిస్తామో, అప్పుడు వాళ్ళు మాక్సిమం మన దగ్గరకొచ్చి షాపింగ్ అనేది చేస్తారు. సో, మన మార్జిన్స్ తక్కువ ఉన్నప్పటికీ పర్వాలేదు. మనం లార్జ్ చంక్ ఆఫ్ ఆడియన్స్‌ని టార్గెట్ చేయాలి అని చెప్పి, వాళ్ళు ఆ విధంగా టార్గెటెడ్ కస్టమర్స్‌ని మంచిగా అర్థం చేసుకొని వాళ్ళకే ప్రొడక్ట్‌ని సేల్ అనేది చేస్తున్నారు. సెకండ్ వచ్చేసి ఇన్ హౌస్ డిజైన్. ఫ్రీక్వెంట్‌గా చేంజ్ అవుతున్న ట్రెండ్స్‌తో, ఫ్రీక్వెంట్‌గా చేంజ్ అవుతున్న ఫ్యాషన్‌తో అంత ఫాస్ట్‌గా వీళ్ళు గూడా డిజైనర్స్‌ని హైర్ చేసుకొని, ఆర్&డి చేసి, కొత్త కొత్త డిజైన్స్‌ని స్టార్ట్ చేసి, దాన్ని ఇంప్లిమెంట్ చేసి, దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం ఇది చాలా టీడీయస్ ప్రాసెస్ అని చెప్పి వీళ్ళేం చేశారనుకుంటే, ఎప్పుడైతే వీళ్ళ డిజైనర్స్ ఉంటారో, వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, సినిమాలు అవ్వచ్చు, అక్కడ ట్రెండ్ అవుతున్న ఫ్యాషన్‌ని అబ్జర్వ్ చేసి, సిమిలర్ ఇన్‌స్పిరేషన్ తీసుకొని అలాంటివే వీళ్ళు సిమిలర్ ప్రొడక్ట్స్‌ని డిజైన్ అనేది చేయడం స్టార్ట్ చేశారు. సో, దానివల్ల వీళ్ళకి ఆ ఆర్&డి కాస్ట్ ఏదైతే ఉంటుందో అది సిగ్నిఫికెంట్‌గా తగ్గిపోయింది. ఇంకా థర్డ్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు డిజైన్ ఎలాగో సార్టెడ్ అయిపోయింది. కానీ డిజైన్ అయిపోయిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అంతే ఫాస్ట్‌గా చేయాలి గదా! సో, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకుంటే ఫ్యాక్టరీ సెటప్ చేయాలి. దానికి మళ్ళీ వర్కర్స్‌ని పెట్టుకోవాలి, లేబర్‌ని పెట్టుకోవాలి. అంతా చాలా పెద్ద ఖర్చుతో కూడిన పని అని చెప్పి వీళ్ళు వైట్ లేబులింగ్ అనేది స్టార్ట్ చేశారు. అంటే వీళ్ళకి ఏవైతే బట్టలు కావాలో అది వేరే వెండర్ లేదా వేరే మ్యానుఫ్యాక్చరర్ మ్యానుఫ్యాక్చర్ చేసి వీళ్ళకిస్తే, వీళ్ళు దాని మీద వీళ్ళ బ్రాండింగ్ చేసి అమ్మేస్తున్నారు. ఫోర్త్ వచ్చేసి రిఫ్రెష్ రేట్. వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా డిజైన్ సార్టెడ్ ఉండడం వల్ల వీళ్ళ స్టాక్ ఎప్పుడూ కూడా రీసైకిల్ అయిపోతూ ఉంటుంది. ఎవ్రీ 15 డేస్‌కి 60% స్టాక్ కొత్తదొచ్చేస్తుందట. అంటే కొత్త డిజైన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ ఇది ఇలా కంటిన్యూ అవుతూ 2 మంత్స్‌లోనే వాళ్ళ షాప్‌లో ఉన్న అన్ని డిజైన్స్ కూడా మారిపోయి అన్ని కొత్తవొచ్చేస్తాయి. సో, ఒక కస్టమర్ ఆ షాప్‌కి ఎళ్ళంగానే ఏదైనా ప్రొడక్ట్ లేదా ఏదైనా డిజైన్, ఏదైనా ప్యాంట్, ఏదైనా షర్ట్ నచ్చితే అది 2 మంత్స్ తర్వాత వస్తే మళ్ళీ దొరకదు. వెళ్ళిపోతుంది, మారిపోతుంది అని చెప్పి అలా కూడా మళ్ళీ చాలా మంది కొనుక్కోవడం అనేది స్టార్ట్ అనేది చేశారు. ఫిఫ్త్ వచ్చేసి ఓన్లీ ఆఫ్‌లైన్. ఈ కాలంలో అందరూ ఆన్‌లైన్ ఎళ్తుంటే వీళ్ళు మాత్రం మేము మా సేల్స్ ఓన్లీ ఆఫ్‌లైన్ స్టోర్స్ నుంచే చేస్తాము అని చెప్తున్నారు. ఇదేంటి అందరూ ఈ టైంలో మింత్రా అవ్వచ్చు, నైకా అవ్వచ్చు అందరూ ఆన్‌లైన్‌లో అమ్ముతుంటే వీళ్ళు ఆఫ్‌లైన్‌లో ఎందుకు ఫోకస్ చేస్తున్నారని మీకు డౌట్ రావచ్చు. సో, దానికి ఆన్సర్ ఏంటంటే
స్టాటిస్టికల్లీ 100 బట్టలు అమ్ముడుపోయాయి ఆన్‌లైన్‌లో అనుకుంటే, దాంట్లో 25 బట్టలు కంపెనీకి రిటర్న్ అనేది వస్తున్నాయి. సో, అలా రిటర్న్ వచ్చినప్పుడు చాలా కాస్ట్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. అది మళ్ళీ రిటర్న్ పికప్ కాస్ట్ అవ్వచ్చు, దాని తర్వాత మళ్ళీ క్లీనింగ్ అవ్వచ్చు, ప్యాకేజింగ్ అవ్వచ్చు, దానికి కావాల్సిన వర్కింగ్ కాస్ట్ అవ్వచ్చు, ఇలా చాలా డబ్బులు ఖర్చవుతాయి కాబట్టి, ఆ డబ్బుల్ని సేవ్ చేయడానికి వీళ్ళు ఓన్లీ ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనే రన్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మరి ఇన్ని ఆఫ్‌లైన్ స్టోర్స్‌ని ఓపెన్ చేయాలనుకుంటే చాలా క్యాపిటల్ కావాలి కదా! అని చెప్పి. సో, అక్కడే వీళ్ళ సిక్స్త్ బిజినెస్ స్ట్రాటజీ అయిన ఫోకో మోడల్‌ని రన్ చేస్తున్నారు. ఫోకో అంటే ఏంటంటే ఫ్రాంచైజీ ఓన్డ్ కంపెనీ ఆపరేటెడ్. అంటే ఒక ఇన్వెస్టర్ ఎవరైతే ఉంటారో అతను ఈ ఫ్రాంచైజీని పర్చేస్ చేసుకొని ఒక ఫ్రాంచైజీ అవుట్‌లెట్‌ని ఓపెన్ చేస్తారు. తర్వాత దాంట్లో స్టాక్‌లో ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ అవ్వచ్చు, సేల్స్ అవ్వచ్చు, మేనేజ్‌మెంట్ అవ్వచ్చు, సాలరీస్ అవ్వచ్చు, అవన్నీ కూడా కంపెనీ అనేది చూసుకుంటుంది. సో, ఇక్కడ ఫ్రాంచైజీ ఓనర్‌కి, కంపెనీకి ఇద్దరికీ విన్ విన్ సిట్యుయేషన్. ఎలా అని మీరు ఆలోచిస్తే ఒక ఫ్రాంచైజీ ఓనర్ డబ్బులు ఎక్స్‌పెండిచర్ పెట్టేసి ఒక ఫ్రాంచైజీ ఓపెన్ చేశారు. తర్వాత దాన్ని ఎలా రన్ చేయాలి, సాలరీలు ఇచ్చుకోవాలి అవంతా టెన్షన్ మన ఫ్రాంచైజీ ఓనర్‌కి ఉండదు. అండ్ కంపెనీ దీన్ని నడుపుతోంది కాబట్టి కంపెనీకొచ్చే ప్రాఫిట్ ఏంటి లేదా అడ్వాంటేజ్ ఏంటి అని మనం చూసుకుంటే స్టాక్ ఎంత మూవ్ అవుతోంది, క్వాలిటీగా ఉందా లేదా, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది, ఆఫ్టర్ సేల్స్ ఎలా ఉన్నాయి, సేల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ అన్నిటి మీద కూడా గ్రిప్ ఉండడం వల్ల వాళ్ళకి ఓవరాల్ బిజినెస్ మీద మంచి గ్రిప్ అనేది ఉంటుంది. అండ్ అలా వాళ్ళు ప్రాఫిటబుల్‌గా రన్ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రాఫిట్‌లో కొంత షేర్ ఫ్రాంచైజీ ఓనర్‌కనేది ఇచ్చేస్తారు. సో, ఇక్కడ ఫ్రాంచైజీ ఓనరు హ్యాపీ, ఇక్కడ కంపెనీ కూడా హ్యాపీ. సో, ఇద్దరికీ ఒక విన్ విన్ సిట్యుయేషన్ లాంటిది తీసుకొచ్చారు. సో, ఇప్పుడు మీ అందరికీ ఇంకొక డౌట్ కూడా రావచ్చు. మరి ఇలా ఫ్రాంచైజీ ఓపెన్ చేయాలనుకుంటే చాలా ఖర్చవుతుంది గదా! మరి దాని సంగతేంటి? దాని గురించి ఏదైనా ఆలోచించారనంటే, యెస్, దాని గురించి కూడా వీళ్ళొక స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారు. అదేంటంటే వీళ్ళ స్టోర్ లొకేషన్స్ అన్నీ కూడా లో లయింగ్ ఏరియాస్‌లో లేదా తక్కువ రేట్లుండే ఏరియాస్‌లో ఓపెన్ చేస్తారు. అన్ని ప్రీమియం పాష్ ఏరియా లాంటివి కాకుండా సెకండ్, థర్డ్ లేయర్స్‌లో ఉండే ప్లేసెస్‌లో ఓపెన్ చేస్తారు. ఎందుకంటే అక్కడ ల్యాండ్ వాల్యూ తక్కువుంటుంది, రెంట్స్ తక్కువుంటాయి. సో, ఓవరాల్‌గా వాళ్ళకి ఏదైతే ఎక్స్‌పెండిచర్ పెడతారో అది కూడా ఓవరాల్‌గా తగ్గుతుంది కాబట్టి వీళ్ళు పాష్ ఏరియాస్‌లో కాకుండా నార్మల్ ఏరియాస్‌లో వీళ్ళ షాప్స్ అనేది ఓపెన్ చేస్తారు. ఎందుకు? వీళ్ళ టార్గెట్ ఆడియన్స్ కూడా అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు అంత దూరం పాష్ ఏరియాస్‌కెళ్ళి అక్కడ కొనడం కంటే వాళ్ళ కస్టమర్స్ ఎక్కడున్నారో వాళ్ళ కస్టమర్స్ ఉండే దగ్గరే స్టోర్స్ అనేవి ఓపెన్ చేస్తున్నారు. ఇంకా ఫైనల్‌గా ఎకానమీ ఆఫ్ స్కేల్స్. అంటే వీళ్ళు తక్కువ మార్జిన్స్ పెట్టుకొని తక్కువ ప్రాఫిట్స్ వచ్చినా పర్వాలేదు. మాక్సిమం మందికి వాల్యూమ్స్‌లో అమ్మితే అది కాంపౌండ్ అయ్యి మనకి చాలా ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చెప్పి అలా హై వాల్యూమ్ సేల్ చేసి వీళ్ళు హై ప్రాఫిట్స్ అనేవి సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఇదంతా విని కంపెనీ సూపర్‌గా ఉంది, అంతా బావుంది, ఈ కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుందని చెప్పి మీరందరూ పాజిటివ్‌గా అందరూ మాట్లాడుతున్నారు. అందరి మైండ్ సెట్స్ కూడా అలాగే ఉన్నాయి. కానీ ఇలానే కంపెనీ రన్ అవుతూ ఉంటే ఇది ఎంత గ్రో అవుతుంది? లేకపోతే అప్‌కమింగ్ కంపెనీకొచ్చే ఛాలెంజెస్ ఏంటి అన్న దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. సో, అది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. దీంట్లో ఫస్ట్ వచ్చేసి కామన్‌నెస్. అంటే స్టోర్స్ చాలా ఎక్కువైపోయి ఇది అందరికి అవైలబుల్ అయిపోవడం వల్ల మీరు రోడ్ మీదకెళ్ళంగానే మీ చుట్టుపక్కల 10 మంది ఉంటే 10 మందిలో 5గురు జూడియో షర్ట్‌లే వేసుకుంటున్నారు అనేసి అనుకుందాం. సో, అప్పుడు ఎవరైతే వేసుకుంటున్నారో వాళ్ళకొక చిన్న ఇబ్బందికరంగా ఫీల్ అయ్యి తర్వాత ఫ్యూచర్‌లో మనం అందరూ ఇదే యేసుకుంటున్నారు. సో, నాకు స్పెషల్ ఏంటి అని చెప్పి ఆ ఫీలింగ్‌తో జనాలు కొనడం ఆపేస్తే వీళ్ళకి ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. సెకండ్ వచ్చేసి ఆపరేషనల్ ఛాలెంజెస్. కంపెనీ ఎంత ఫాస్ట్‌గా గ్రో అవుతూ ఎన్ని స్టోర్స్ ఓపెన్ చేస్తుంటే ఆపరేషన్స్‌లో అన్నే ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ కోసం అవ్వచ్చు, సేల్స్ అవ్వచ్చు, ఆఫ్టర్ సేల్స్ అవ్వచ్చు, వాళ్ళ సాలరీస్ ఇవ్వడం కోసం అవ్వచ్చు, వాళ్ళ ఎంప్లాయీస్‌ని మేనేజ్ చేయడం అవ్వచ్చు. ఇవన్నిట్లో కూడా చాలా ఛాలెంజెస్ అనేది రావచ్చు. కాకపోతే టాటాకు ఒక రెప్యుటేషన్ ఉంది. ఇలాంటి ఛాలెంజింగ్ ఆపరేషన్స్ అన్ని వాళ్ళు ఎఫిషియెంట్‌గా చేయగలిగే వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి మోర్ ఆర్ లెస్ ఇది అంత పెద్ద ప్రాబ్లమ్‌గా రాకపోవచ్చు. బట్ స్టిల్ ఇలాంటి ఒక ప్రాబ్లమ్ రావచ్చు అని చెప్పి మనం యాంటిసిపేట్ మాత్రం చేయొచ్చు. థర్డ్ వచ్చేసి బ్రాండ్ వాల్యూ. స్లోగా ఇది అఫోర్డబుల్ క్లోతింగ్ బదులు చీప్ క్లోతింగ్ లాగా పోర్ట్రే అయ్యి స్లోగా వర్డ్ ఆఫ్ మౌత్ అలా స్ప్రెడ్ అవుతే టాటా నానోకి ఏదైతే జరిగిందో అలాంటిదే సిమిలర్‌గా ఇక్కడ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో, నానో కార్‌లో ఏం జరిగింది? అది అఫోర్డబుల్ కార్ బదులు చీప్ కార్ అని చెప్పి వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవ్వడం వల్ల అందరికి ఆ చీప్ కార్‌లో తిరగడం ఇష్టం లేక అందరూ ఆ కార్‌ని కొనడం అనేది బంద్ చేసేసారు. సో, సిమిలర్ వేలో జూడియో బట్టలు కూడా చీప్ బట్టలు అని చెప్పి వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతే అది వాళ్ళకి నెగెటివ్ పబ్లిసిటీ అయ్యి అలా కూడా సేల్స్ పడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా ఫోర్త్ వచ్చేసి ఇంత ఫాస్ట్‌గా ఎక్స్‌పాండ్ అవుతున్నారు కాబట్టి దగ్గరే చాలా జూడియో స్టోర్స్‌ని ఓపెన్ చేసేస్తే ఫ్రాంచైజీ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి కస్టమర్స్ స్ప్లిట్ అయిపోతారు కాబట్టి ఫ్రాంచైజీ ఓనర్స్ వాళ్ళు ప్రాఫిటబుల్‌గా అవ్వడం తగ్గిపోతుంది కాబట్టి ఓవరాల్‌గా ట్రెంట్ లిమిటెడ్ లేదా జూడియో కంపెనీకి వచ్చే ప్రాఫిట్స్ కూడా తగ్గిపోతాయి. సో, వీళ్ళు ఎన్ని స్టోర్స్ ఓపెన్ చేస్తున్నారో, అది ఎంత ఇంటర్వల్‌లో ఏ డిస్టెన్స్‌లో ఓపెన్ చేస్తున్నారో, ఒక స్టోర్‌కి మధ్యలో ఒక స్టోర్‌కి ఎంత గ్యాప్ ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించుకొని చాలా కేర్‌ఫుల్‌గా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫైనల్‌గా ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి కాంపిటీషన్. ఇప్పుడు వీళ్ళు ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్‌లో అఫోర్డబుల్ ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్‌లో వన్ ఆఫ్ ద లీడింగ్ ప్లేయర్స్‌గా ఉన్నారు. కానీ
వీళ్ళకి పోటీ ఇస్తూ రిలయన్స్ రిటైల్ వాళ్ళు కూడా యూస్తా అనే కంపెనీని లాంచ్ చేశారు. సో, అది కూడా ఫాస్ట్‌గా గ్రో అవుతే వీళ్ళకి ఈక్వల్ కాంపిటీషన్ వస్తూ ఇప్పుడు వీళ్ళు ఎంతైతే ఫాస్ట్‌గా గ్రో అవుతూ రెవెన్యూ చేస్తూ ప్రాఫిట్ సంపాదిస్తున్నారో దాంట్లో కొంత తగ్గిపోవచ్చు లేదా కొంచెం స్లో డౌన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, ఏ బిజినెస్ అయినా సరే ఎంత స్ట్రాంగ్ ఉన్నప్పటికి సరే, ఎంత ట్రస్ట్ ఉన్నా, ఎంత బ్రాండ్ వాల్యూ ఉన్నప్పటికీ కూడా దాంట్లో కొన్ని ఆపరేషనల్ ఛాలెంజెస్ లేదా ఆన్ గోయింగ్ ఛాలెంజెస్ లేదా స్కేలింగ్ అప్ అయ్యేటప్పుడు ఛాలెంజెస్ అనేవి వస్తుంటాయి. సో, అవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో, ఇవన్నీ మనం చూసిన తర్వాత కూడా స్టిల్ మనకి టాటా బ్రాండ్ మీద ఉన్న ట్రస్ట్ వాల్యూతో అవ్వచ్చు, లేదా జూడియో మీద గ్రోత్ మీద, వెస్ట్ సైడ్ మీద ఉన్న గ్రోత్ మీద కాన్ఫిడెన్స్ వచ్చి వీళ్ళ గ్రోత్‌లో మనం పార్టిసిపేట్ చేయాలి, లేదా వీళ్ళ గ్రోత్‌లో మనం ఇన్వెస్ట్ ఎలా చేయాలని మనం చూసుకుంటే, వీళ్ళ పేరెంట్ కంపెనీ ట్రెంట్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఇదొక లిస్టెడ్ కంపెనీ. అంటే మనం స్టాక్ మార్కెట్‌లో ట్రెంట్ లిమిటెడ్‌లో మనం వాళ్ళ షేర్స్ అనేది పర్చేస్ చేసుకొని, వాళ్ళకి ఓనర్‌షిప్‌లో మనం తీసుకొని, వాళ్ళ షేర్స్ తీసుకొని, మనం ఆ కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ తీసుకొని, మనం ఓనర్‌షిప్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ట్రెంట్ లిమిటెడ్ అనే కంపెనీ స్టాక్ కూడా లాస్ట్ 4, 5 ఇయర్స్‌లో ఆల్‌మోస్ట్ 400% పెరిగింది. సో, ఇంత పెరిగింది కాబట్టి ఇక్కడి నుంచి ఇంకా పైకెళ్తుందా? లేకపోతే పడిపోతుందా? లేకపోతే అక్కడే ఉంటుందా? అసలు ఈ స్టాక్ ఫ్యూచర్ పరిస్థితి ఏంటి అని మనం అర్థం చేసుకోవాలనుకుంటే, కొన్ని ఇంపార్టెంట్ ఫినాన్షియల్ పాయింట్స్ మనం అర్థం చేసుకోవాలి. అవేంటో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇందులో ఫస్ట్ మనము ట్రెంట్ లిమిటెడ్ వాళ్ళ కంపెనీ వాల్యుయేషన్ చూసుకుంటే, కంపెనీ వాల్యుయేషన్ అరౌండ్ 1,00,000 క్రోర్ ఉంది. అండ్ వీళ్ళ కాంపిటీషన్‌లో ఉన్న రిలయన్స్ రిటైల్ అన్‌లిస్టెడ్ కంపెనీ వాల్యుయేషన్ చూసుకుంటే 16,00,000 క్రోర్స్ ఉంది. అంటే 16 టైమ్స్ రిలయన్స్ రిటైల్ ఇంకా చాలా పెద్దగా ఉంది. అండ్ ఇప్పుడు మన ట్రెంట్ లిమిటెడ్ వాళ్ళ వెస్ట్ సైడ్ అవ్వచ్చు, జూడియో అవ్వచ్చు, స్టార్ మార్కెట్ అవ్వచ్చు, ఇలా వీళ్ళ అండర్‌లో ఉన్న అన్ని బ్రాండ్స్‌వి, అన్ని షోరూమ్స్, అన్ని స్టోర్స్ కలిపి చూసుకుంటే 700 కంటే పైగా ఉన్నాయి. అండ్ అదే రిలయన్స్ రిటైల్‌లో చూసుకుంటే 4,000 స్టోర్స్ కంటే ఎక్కువున్నాయి. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంత గ్యాప్ ఉంది కాబట్టి ట్రెంట్ లిమిటెడ్ వాళ్ళు గూడా వాళ్ళ స్టోర్స్‌తో ఎక్స్‌పాండ్ అవుతూ రిలయన్స్ రిటైల్ వాళ్ళ స్టేజ్‌కెళ్తే వీళ్ళ కంపెనీ వాల్యుయేషన్ పెరుగుతుంది. వీళ్ళ స్టాక్ ప్రైస్ మీద గూడా అంతే ఎఫెక్ట్ ఉంది. వీళ్ళ స్టాక్ ప్రైస్ గూడా అంతే పైకెళ్ళొచ్చు అని చెప్పి మనము యాంటిసిపేట్ చేయొచ్చు. ఇంకా ఫైనల్‌గా ఈ కంపెనీ వాళ్ళు ఎంత రెవెన్యూ జనరేట్ చేశారని మనం చూసుకుంటే 2023 ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ వరకు ఆ ఫుల్ ఇయర్‌లో 8,200 క్రోర్స్ రెవెన్యూని జనరేట్ చేశారు. కానీ ఈ ఇయర్ ఎఫ్‌వై 2023లో Q3 క్వార్టర్‌లో ఈ ఒక్క క్వార్టర్‌లోనే 3,400 క్రోర్స్‌ని రెవెన్యూని క్రియేట్ చేశారు. సో, ఇంకేంటి రెవెన్యూ గ్రో అవుతోంది. అంతా బానే ఉంది. స్టాక్ గూడా ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. స్కోప్ ఉంది. స్టోర్‌లు పెంచుతారు. ఇవన్నీ అనుకునే కంటే ముందరే ఈ స్టాక్‌లో లేదా ఫండమెంటల్‌గా గూడా వీళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవడం గూడా చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఫస్ట్ వచ్చేసి గ్రాన్యులర్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం. అంటే ఇప్పుడు వీళ్ళకి ఏదైతే ఈ 3,400, 3,500 లేదా లాస్ట్ ఇయర్ వచ్చిన 8,200 క్రోర్స్, 8,400 క్రోర్స్ ఇంత రెవెన్యూ ఉందో, ఈ రెవెన్యూ దేని నుంచి వస్తుంది అని చెప్పి క్లియర్‌గా కంపెనీ ఎక్కడ వాళ్ళ ఫినాన్షియల్ రిపోర్ట్స్‌లో అనేది మెన్షన్ చేయలేదు. అంటే వెస్ట్ సైడ్ నుంచి ఎంతొస్తోంది? స్టార్ మార్కెట్ నుంచి ఎంతొస్తోంది? మనకి జూడియో నుంచి ఎంతొస్తోంది? వాళ్ళ జారా నుంచి ఎంతొస్తుంది అని చెప్పి క్లియర్ డిఫరెన్షియేషన్ అనేది చెప్పి మనకి క్లారిటీగా ఎక్కడ అనేది లేదు. కానీ మాక్సిమం మనకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి అనంటే వెస్ట్ సైడ్ ఇంకా జూడియో ఒక్కటే వీళ్ళకి మాక్సిమం రెవెన్యూ అనేది జనరేట్ చేస్తున్నాయి. మనకి జారా అవ్వచ్చు, స్టార్ మార్కెట్ అవ్వచ్చు ఇవన్నీ కూడా స్టిల్ లాస్ మేకింగ్ లోనే ఉన్నాయి. సో, బట్ స్టిల్ వెస్ట్ సైడ్‌లో కూడా ఎంత రెవెన్యూ వస్తోంది, మనకి జూడియోలో నుంచి కూడా ఎంత రెవెన్యూ వస్తోందని చెప్పి ఎక్కడ క్లియర్‌గా ట్రాన్స్‌పరెంట్‌గా అనేది లేదు. అండ్ ఏదైనా కంపెనీ వాళ్ళకి ట్రాన్స్‌పరెంట్‌గా రెవెన్యూస్ ఇవ్వకపోతే అది కూడా ఒక చిన్న గ్రే ఏరియాలో ఒక చిన్న డౌట్‌ఫుల్‌గా అనేది మనకి ఉండిపోతుంది. సెకండ్ వచ్చేసి లాస్ మేకింగ్ కంపెనీస్. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టే జారా అవ్వచ్చు, స్టార్ మార్కెట్ అవ్వచ్చు, లేదా వీళ్ళు కొత్తగా లాంచ్ చేసిన కొన్ని కొత్త బ్రాండ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా స్టిల్ లాసెస్ అనేవే చేస్తున్నాయి. సో, ఈ లాసెస్ ఉన్న కంపెనీస్‌ని వాళ్ళు ఇంకా డ్రాగ్ చేసుకుంటారా? లేకపోతే దాంట్లో ఇంకా ఇన్వెస్ట్ చేస్తారా? లేకపోతే వాళ్ళని కట్ డౌన్ చేస్తారా? దాన్ని బట్టి కూడా వీళ్ళ ఏదైతే వెస్ట్ సైడ్ నుంచి ఇంకా జూడియో నుంచి వచ్చే ప్రాఫిట్స్ ఉన్నాయో అవి రీఇన్వెస్ట్ గ్రోత్‌కి అవుతాయా? ఈ లాస్ మేకింగ్ కంపెనీస్‌ని కాపాడడానికి అవుతాయా? ఇవన్నిటి మీద కూడా క్లారిటీ అనేది వస్తుంది. సో, ఒక వాల్యూ ఇన్వెస్టర్‌గా కూడా మీరు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎఫ్‌వై 24 ఫైనాన్షియల్ రిపోర్ట్ వచ్చేంత వరకు ఆగండి. ఎందుకంటే హోప్‌ఫుల్లీ ఆ రిపోర్ట్‌లో వీళ్ళు వెస్ట్ సైడ్ అవ్వచ్చు, జూడియో అవ్వచ్చు, జారా అవ్వచ్చు, స్టార్ మార్కెట్ అవ్వచ్చు, ఇలా అన్నిటివి కూడా డిఫరెంట్ స్ప్లిట్స్‌లో వాళ్ళు డిఫరెన్షియేట్ చేసి దేనికి ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారు, దాన్ని రివైవ్ చేయడానికి ఏం చేయబోతున్నారు, ఏదైనా తీసేయబోతున్నారా, ఇలా అన్ని క్లారిటీ అనేది వాళ్ళ ఫినాన్షియల్ రిపోర్ట్‌లో ఇస్తారు కాబట్టి, ఆ ఫినాన్షియల్ రిపోర్ట్‌లో అన్ని క్లియర్‌గా ఉండి మీకు ఫ్యూచర్ మీద హోప్ ఉండి వాళ్ళు ఇంకా బెటర్‌గా గ్రో అవుతారని అనుకుంటే అప్పుడే మీరు డెఫినిట్‌గా ఈ స్టాక్‌లో అనేది ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. సో, ఈ వీడియోలో అసలు మీకు ఇన్ డెప్త్‌గా జూడియో హిస్టరీ ఏంటి? దాన్ని ఎవరు స్టార్ట్ చేశారు? ఎందుకు స్టార్ట్ చేశారు? వాళ్ళ బ్రాంచెస్ ఏంటి? వాళ్ళ బిజినెస్ వర్టికల్స్ ఏంటి? వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీస్ ఏంటి? వాళ్ళ ఛాలెంజెస్ ఏంటి? వాళ్ళ స్టాక్‌లో వచ్చే ఛాలెంజెస్ ఏంటి? అన్నిటి మీద క్లియర్‌గా చాలా ఇన్ డెప్త్ అనాలిసిస్ మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. సో, నేను మీకోసం పెట్టిన ఈ వీడియో ఎఫర్ట్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ అదే విధంగా సిమిలర్ అనాలిసిస్‌తో నేను
ఓలా మీద కూడా చేశాను. ఓలా ఎలక్ట్రిక్స్ మీద. ఆ వీడియో మీకు కావాలంటే ఈ కార్డ్ మీద ప్రెస్ చేయండి. అండ్ మీకు నేను స్టాక్ మార్కెట్‌లో కూడా ఫండమెంటల్ సీరీస్ కావాలనుకుంటే ఆ ప్లేలిస్ట్ కోసం ఈ కార్డ్ మీద ప్రెస్ చేయండి. ఇంకొక ఇలాంటి ఇంట్రెస్టింగ్ మంచి వాల్యుబుల్ వీడియోతో మళ్ళీ మీ ముందరికొస్తాను. అప్పటి వరకు గుడ్ బై.